జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల పోరుతో హోరెత్తిపోతోంది. ఈ ఉప ఎన్నికల బరిలో ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా రోడ్ షోలు నిర్వహిస్తూ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి. ఇరు పార్టీల అభ్యర్థులు, ముఖ్య నాయకులు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లను ఆకర్షించేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. జూబ్లీహిల్స్లో ఎటు చూసినా కార్యకర్తలు, అభిమానుల సందడి కనిపిస్తోంది. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న ఈ రెండు ప్రధాన పార్టీల రోడ్ షోలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉప ఎన్నికల వేడిని పతాక స్థాయికి చేర్చారు. మొత్తం మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకంగా మారింది. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల పోరుతో హోరెత్తిపోతోంది. ఈ ఉప ఎన్నికల బరిలో ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా రోడ్ షోలు నిర్వహిస్తూ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ గారు, ఏంటి మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చాలా హాట్ గా ఉంది. ఏంటి మొన్నటి వరకు మహిళా ఓట్లు అన్నారు, తర్వాత మైనార్టీ ఓట్లు అంటున్నారు. ఏంటి అసలు ప్రజల నాడి ఎలా ఉంది? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న ప్రజల నాడి ఎలా ఉంది? రాజు గారు, ప్రస్తుతం మనం రైమత్ నగర్ డివిజన్లోని కార్మిక నగర్లో ఉన్నాము. నిన్నటి వరకు మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేలు, తర్వాత ఇన్ఛార్జీలు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు ప్రచారంలో పాల్గొన్నారు. కానీ ఈ రోజు నుండి జూబ్లీహిల్స్లో రాజకీయంగా వేడెక్కిందని చెప్పవచ్చు. ఈ రోజు ఇటు సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో ఇటు వెంగళరావు నగర్, రైమత్ నగర్ డివిజన్లలో ప్రారంభిస్తుంటే, మరోవైపు టీఆర్ఎస్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అక్కడ షేక్పేటలో తను రోడ్ షో నిర్వహిస్తున్నారు. మొత్తంగా జూబ్లీహిల్స్ ఎన్నికలు దగ్గర పడ్డా కొద్దీ ప్రచార హోరు పెరిగిందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం కార్మిక నగర్లో ఉన్నాం. ఇక్కడ ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం ముఖ్య నాయకులందరూ ఇక్కడ ఉన్నారని చెప్పవచ్చు. వాళ్ళు ఏ విధంగా ప్రచారంలో పాల్గొంటున్నారు, ప్రజల నాడి ఏ విధంగా ఉంది, వాళ్ళ అభ్యర్థిని ఏ విధంగా ముందుకు వెళ్తారు అనే విషయాన్ని మనం అడిగి తెలుసుకున్నాం. ప్రధానంగా ఇక్కడ ఇటు బీజేపీ, అదేవిధంగా కాంగ్రెస్, అదేవిధంగా టీఆర్ఎస్ నేతలందరూ ఉన్నారు. వాళ్ళ అభ్యర్థి కోసం పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం కార్మిక నగర్లో ఉన్నటువంటి ఈ కార్యకర్తలు వాళ్ళ గెలుపు కోసం పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ప్రచారం ఏ విధంగా సాగుతుంది, బీఆర్ఎస్ అభ్యర్థి ఏ విధంగా ముందుకు వెళ్తుంది? ఇప్పటి వరకు ప్రచారం బాగుంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన వాగ్దానాల్లో తులం బంగారం కానీ, 2500 కానీ మహిళలకు, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, రైతులకు బోనస్ కానీ, ఈ విధంగా ఇచ్చిన వాగ్దానాలు ఏవి పాటించలేదు. ప్రజల్లో చాలా నిరాశ ఉంది. బీఆర్ఎస్ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఉచిత బస్సు ప్రయాణము, తర్వాత సన్న బియ్యము, తెల్ల రేషన్ కార్డులు ఇచ్చామని చెప్తున్నారు. ఉచిత బస్సు ఇచ్చిర్రు, అదే జెంట్స్ కు టికెట్ రేట్లు డబల్ చేసిర్రు. ఆడవారికి ఉచితం ఇచ్చిర్రు, మగవారికి డబల్ రేట్లు చేసిర్రు. రేషన్ కార్డులు ఇచ్చిర్రు, నామమాత్రంగా ఇచ్చిర్రు. కాంగ్రెస్ వాళ్ళ నాయకులు ఏమనుకుంటున్నారు అన్నటువంటి విషయం తెలుసుకుంటాం. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారం ఏ విధంగా ఉంది, కాంగ్రెస్ అభ్యర్థి మీద కొన్ని ఆరోపణలు కూడా వినపడుతున్నాయి. మీరు కాంగ్రెస్ అభ్యర్థి గురించి ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఏ విధంగా ఉంది? కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గారు అన్నారు. ఏదైనా ఒక ప్రూఫ్ ఉందా సార్ నవీన్ యాదవ్ మీద? ఏదైనా ఎఫ్ఐఆర్ ఉందా, ఏదైనా రౌడీ షీట్ ఉందా? చూపగలుగుతారా? ఎవరైతే ఆరోపణలు చేస్తుర్రో అది లిఖిత రూపంలో చూపెట్టాలి. ఉట్టి ఆరోపణలు చేస్తే కాదు. ఇప్పుడు ప్రజాబలం ఉంది కాబట్టి వాళ్ళకి ఎక్కడి నుంచి తొక్కేయాలని నవీన్ యాదవ్ గారి ఫ్యామిలీ గురించి, వాళ్ళ గురించి లేనిపోని అబండాలు, ఆరోపణలు చేస్తున్నారు సార్. ముఖ్యంగా అంటే వాళ్ళ ఫ్యామిలీ రౌడీ షీటర్లు, రేపు శాంతి భద్రత సమస్య తలెత్తుతుంది, ఇక్కడ నవీన్ యాదవ్ గెలిస్తే మాత్రం ఇబ్బంది అవుతుంది అన్నటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. అవతల రాజకీయ పార్టీలు కూడా ఆరోపిస్తుంది. గతంలో వాళ్ళ నాన్న కూడా రాజకీయంలో ఉన్నారు, వాళ్ళ అమ్మ రాజకీయంలో ఉన్నారు. వాళ్ళ నాన్నగారు రాజకీయంలో ఉన్నప్పుడు పీజీఆర్ జమానా నుంచి ఉన్నారు.
కానీ మధ్యలో వేరే రాజకీయ శక్తులు ఏం చేసినాయంటే వీళ్ళు ఎదగకుండా తొక్కేసేయాలంటే ఏం చేయాలి, రౌడీ షీట్ బుక్ చేస్తే ముంగట బోలేరాలు లేనిపోని ఆ రాజకీయ నాయకుల గురించి వీళ్ళు ఏం గడబడి చేసినా ఏం చేసినా రాజకీయ నాయకులు చేపిస్తే దాని మీద రౌడీ షీట్లు బుక్ అయినాయి, వాళ్ళ ఫ్యామిలీ మీద అయినాయి. నవీన్ యాదవ్ ఏమీ లేదు. ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించడంలో కానీ అదేవిధంగా మిగతా హామీలు గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదు అని చెప్పి ఇటు బీజేపీ బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అంటే ఇది ఒక తప్పుడు అవాస్తవమైన ఒక వ్యాఖ్యలను ఈరోజు బీఆర్ఎస్ను బీజేపీ వాళ్ళు చేస్తారు. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ అనేది గత పాలకుల వాళ్ళ దగ్గర చాలా పెండింగ్ ఉండే. ఎందుకంటే గత ఎన్ఎస్ఏ నాయకులంగా గతంలో మేము ఆ ప్రభుత్వం పైన కొట్లాడితే మా మీద కేసులు పెట్టి మమ్మల్ని జైళ్ళకు పంపిన రోజులు కూడా ఉన్నాయి. ఈ ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించి అయినా ఉద్యోగాలకు సంబంధించి అయినా గత పాలనలోనే అవకతవకలు జరిగినాయి. గత పాలనలోనే అవి రిలీజ్ కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు వచ్చినాక మీరు అయితే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం జాబ్ నోటిఫికేషన్స్ వచ్చినాయి, కొత్త జాబ్స్ వచ్చినాయి. ఈరోజు విద్యార్థులకు అండగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, యువతకు అండగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కావాలని చెప్పి ఈరోజు బీజేపీ మరియు బీఆర్ఎస్ కలిసి తప్పుడు ప్రచారాలు కాంగ్రెస్ పార్టీ పైన చేస్తున్నారు. అజారుద్దీన్ కు కేవలం ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే మంత్రి పదవి ఇచ్చారు, మైనార్టీ ఓట్ల కోసమైనటువంటిది కూడా బీజేపీ ఆరోపిస్తుంది. ఆల్రెడీ ఇక్కడ గెలుపు అనేది ఖరారు అయిపోయింది. ఏ రోజైతే నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇవ్వడంతో ఇక్కడ గెలుపు ఖరారు అయిపోయింది. సో అజారుద్దీన్ గారికి ఈరోజు మంత్రి పదవి ఇచ్చినందుకు అదేదో ఓట్ల కోసము అని చెప్పి మళ్ళీ రాజకీయం చేసే సిచ్యువేషనే తప్ప దానికి దీనికి ఏం సంబంధం లేదు కదా. అది ముందటి నుంచే ఉన్నది, కానీ ఆ డేట్ ఈరోజు వచ్చింది అంతే తప్ప అది ఓట్ల కోసం అజారుద్దీన్ గారికి ముఖ్యమంత్రి మంత్రి పదవి ఇవ్వడం అన్నది మాత్రం తప్పు అన్న. బీజేపీ నేతలను వాళ్ళు ఏ నినాదంతో పోతున్నారు? ప్రధానంగా ఇక్కడ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆ కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంటులోనే జూబ్లీహిల్స్ ఒక సెగ్మెంట్ అయితే అలా ఎలాంటి అభివృద్ధి చేయలేదని కిషన్ రెడ్డి మీద ఆరోపణ కూడా. కిషన్ రెడ్డి గారి దృష్టికి వచ్చినటువంటి అన్ని పనుల మీద కిషన్ రెడ్డి గారు స్పందించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమని అడిగితే పవర్ బోర్డ్స్ వేయించినటువంటి ఘనత పిహెచ్సిస్ అప్పర్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఏవైతున్నాయో వాటన్నిటికీ షెడ్స్ వేయించడం, స్కూల్స్ ఉంటే స్కూల్స్ బిల్డింగ్స్కి రెనోవేషన్గా అదనంగా క్లాస్ రూమ్లు కట్టించడం, వీటన్నిటి మీద ప్రజలు ఏ సమస్య అడిగినప్పటికీ కిషన్ రెడ్డి గారు కరెక్ట్గా వచ్చి స్పందించి పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఒక జూబ్లీహిల్సే కాదు, హైదరాబాద్ అభివృద్ధి గురించే పట్టించుకోవట్లేదు అన్నటువంటి విమర్శ చాలాసార్లు రేవంత్ రెడ్డి కూడా చేశారు. అది పెద్ద పొరపాటైనటువంటి స్టేట్మెంట్. దిశ కమిటీ చైర్మన్గా ప్రతి 3 నెలలకి రివ్యూ మీటింగ్స్ పెట్టి దిశ కమిటీ ద్వారా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి పథకాలన్నింటినీ హైదరాబాద్ నగర ప్రజలకు ఏ విధంగా చేర్చాలనో ఆ విధంగా చేర్చే విధంగా రివ్యూ తీసుకొని అందరికి కూడా సక్రమంగా అన్ని దొరికేట్టుగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు సక్రమంగా హైదరాబాద్ నగరానికి ఉపయోగపడే విధంగా వారు కృషి చేస్తున్నారు. అది నిరాధారమైనటువంటి ఆరోపణ అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా అజారుద్దీన్ విషయంలో బీజేపీ అసత్యాలు ప్రచారం చేస్తుంది. అజార్ మీద ఎలాంటి కేసులు లేవు. ఒక మైనార్టీకి మంత్రి పదవి ఇస్తే అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. నిన్న ఎన్నికల కమిషనర్ కావచ్చు, గవర్నర్ మీద ఒత్తిడి కానీ తీసుకొచ్చింది అన్నటువంటి ఆ విషయాల మీద ఇటు కాంగ్రెస్ నాయకులు లేవని ఎట్లా అనుకుంటారు? ఉన్నాయి కాబట్టే ఖచ్చితంగా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. అక్కడ పూర్వపదాలు విచారించిన తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకుంటానని మనకు మాట ఇవ్వడం జరిగింది. ఒకటే రోజు ఉండడంతో బహుశా దాని మీద నిర్ణయం తీసుకోలేనట్టున్నారు. అలాంటి అపోహ ఏం లేదు. ఇన్ని రోజులు ఇవ్వనటువంటి మైనార్టీలకి మినిస్ట్రీ ఈ రోజు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే మీరు మైనార్టీలకు సంబంధించినటువంటి ప్రభుత్వాన్నే నిర్వహించదలుచుకున్నారా? మిగతా మెజారిటీ ప్రజల కోసం ఆలోచించరా? మరి చూసుకున్నట్టయితే రిజర్వేషన్ల పరంగా మీరు 42% కోసం పోరాటం చేస్తున్నారే. మరి మీ మంత్రివర్గంలో 42% ఉన్నటువంటి బీసీలు ఎంతమంది ఉన్నారని చెప్పి ఒకసారి అడగాల్సినటువంటి పరిస్థితి ప్రజలందరికీ కూడా ఉందా లేదా అన్నది కూడా ఒకసారి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఖచ్చితంగా మేము బీసీ రిజర్వేషన్ల కోసం కొట్లాడుతున్నాం. బీసీ రిజర్వేషన్ల విషయంలో అసెంబ్లీలో కూడా మేము ఒక తీర్మానం చేశాము. కేవలం బీజేపీ అడ్డుపడుతుంది, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అనుకుంటే 42% రిజర్వేషన్లు అమలయ్యే అవకాశం ఉంటుంది అన్నటువంటిది ఇటు బీఆర్ఎస్ కావచ్చు ఇటు కాంగ్రెస్ కానీ అంటుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బిల్లుకి బేషరతుగా మద్దతు ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అందులో ముస్లింలను కలపడం ఏదైతుందో పరిస్థితుల్లో మతాన్ని కలపడం కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.
ఆ స్టాండ్ మీదనే ఉన్నాం. బీసీలకు దక్కాల్సిన రిజర్వేషన్ ఖచ్చితంగా 42% బీసీలకే దక్కాలి. అది మా యొక్క 40% బీసీలకే దక్కాలి. అది మా యొక్క ఎజెండా తప్పితే ఎవరిని వ్యతిరేకించడం కాదు. మతపరమైనటువంటి రిజర్వేషన్లు అదులం ఇప్పుడు గత 10 సంవత్సరాలు మాగంటి గోపి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అభివృద్ధి జరగలేదు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అభివృద్ధి జరగలేదని అంటున్నారు. ఆయన హయాంలోనే అభివృద్ధి ఎక్కువ జరిగింది. డబుల్ బెడ్రూమ్లు కానీ, పైన అంబేద్కర్ భవన్ కానీ, సెక్రటరియట్ కానీ, అంబేద్కర్ స్టాచ్యూ కానీ కట్టడం మా వంతు, కూల్చడం కాంగ్రెస్ వాళ్ళ వంతు. హైడ్రా తోటి పేదలలో ఇల్లు కూల్చాలి, మైనార్టీలను మభ్య పెట్టడానికి వాళ్ళ మంత్రి పదవి. మేము మా గెలుపు పక్కా ఉన్నది ధ్యేయం కాబట్టి ఈ విధంగా ఇవాళ చేయడం జరిగింది. ముఖ్యంగా అంటే జూబ్లీస్ లో మైనార్టీల దృష్టిలో పెట్టుకుని ఆజార్కు మంత్రి పదవి ఇచ్చింది. ఆయన మైనార్టీల కోసం ఉద్యమించింది కాదు, మైనార్టీల కోసం సేవ పంపించాలంటే ఇప్పుడు గత 10 సంవత్సరాలు మాగంటి గోపి ఎమ్మెల్యే కట్టిన కమిటీలను హాస్పిటల్కి ఇచ్చినాం. ఇక్కడ స్థలం ఉంది, ఇక్కడ 200 గజాలు. అది పరిశుభ్రం చేస్తామన్నారు, ఇప్పటి వరకు చేయలేదు. మంత్రులు తిరుగుతున్నారు, శంకుస్థాపనలు చేస్తున్నారు, అన్ని చేసిర్రు. కమిటీలు లేదు కూర్చోవడానికి. కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఒక 200 కోట్ల అభివృద్ధి జరిగింది అన్నటువంటిది చెప్తా ఉన్నారు. అన్ని శిలాఫలకాలకే పరిమితమైనవి. ముఖ్యంగా ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు కేవలం ఎన్నికల షెడ్యూల్ రాకముందే కొన్ని అభివృద్ధి పనులు చేసినటువంటి కాంగ్రెస్ వాటి శిలాఫలకాల వరకే పరిమితమైనది. అంటే ఒకటన్నా మార్పు అనేది, అభివృద్ధి అనేది ఒక మెట్టుతోటే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు గతంలో 10 ఏళ్ల నుంచి ఇక్కడ ఎంతవరకు అభివృద్ధి జరిగిందో మనం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం జూబ్లీహిల్స్లో. ఇప్పుడు ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టు ఇక్కడ కమిటీ హాల్ లేదని చెప్పారు. మరి గత 10 ఏళ్లలో ఏమైంది? గత 10 ఏళ్లలో మీ పాలననే ఉండే కదా. మరి ఆ గత 10 ఏళ్లలో కమిటీ హాల్ కట్టడానికి రాలేదా మీకు? ఈ రోజు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ జరగాలంటే యువ నాయకుడు నవీన్ యాదవ్ గారు కరెక్ట్ అని చెప్పి ప్రజలు కూడా అదే తీరుతోటి ఉన్నారు, దానిపైనే స్పందిస్తున్నారు. ఇప్పుడు నోటిఫికేషన్ రాకముందు డెవలప్మెంట్ జరిగింది. ఆ డెవలప్మెంట్ ఎలక్షన్ కొరకే కాకుండా కూడా రానున్న రోజులలో జూబ్లీహిల్స్ని అసలు అందరూ అనుకునే జూబ్లీహిల్స్ రోడ్డు అవతల ఒక దిక్కు ఉంది, యూతల ఒక దిక్కు ఉంది. ఈ యూతల పక్క కూడా అవతల పక్కగా మార్చే ప్రయత్నం నవీన్ అన్న చేస్తారు. నవీన్ అన్న గారితో డెవలప్మెంట్ పాసిబుల్. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి జరిగింది, సంక్షేమ పథకాలు వచ్చాయనేటువంటి ప్రజల్లో వినిపిస్తుంది. ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా అంటుంటారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల తర్వాత కూడా ఎలాంటి సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధి జరగట్లేదు. అంటే బీఆర్ఎస్ నేతలకు ఇది వాళ్ళ సోషల్ మీడియాలో ప్రచారం చేయడము, ఒక ఫాల్స్ న్యూస్ క్రియేట్ చేయడమే జరుగుతుంది తప్ప గత 10 ఏళ్లలో వచ్చిన సంక్షేమాలు ఏంది, గత 10 ఏళ్లలో వచ్చిన జాబ్ నోటిఫికేషన్స్ ఏంది, గత 10 ఏళ్లలో వచ్చిన డెవలప్మెంట్ ఏం జరిగిందో ఈ యొక్క కాన్స్టిట్యున్సీని చూస్తే మనకు అర్థమైపోతుంది. కానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలలో 60,000 జాబ్స్ ఇచ్చింది. ఇక్కడ మీకు డెవలప్మెంట్ వర్క్స్ చూడొచ్చు, మహిళలకు ఫ్రీ బస్సు అయినా చూడొచ్చు, రైతులకు మన రుణమాఫీ కూడా జరిగింది, రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాము, సన్న బియ్యం, అట్లాంటి ఎన్నో స్కీమ్స్ ఈ ప్రభుత్వంలోనే జరిగినాయి. ముఖ్యంగా బీజేపీ నేతలు అంటున్నారు ఇప్పుడు ఉన్నటువంటి ఈ అభివృద్ధి మేమే చేశాము, కేవలం కాంగ్రెస్ పీరియడ్లో అయింది అని చెప్పి వాళ్ళు అంటున్నారు. అదేవిధంగా దాన్ని కూడా బీఆర్ఎస్ వాళ్ళు కూడా అదే అంటున్నారు, బీజేపీ ఇక్కడ ఏం పట్టించుకోలేదు ప్రజా సమస్యల మీద అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు చూస్తే మనము కాంగ్రెస్ గెలిచి కూడా 2 సంవత్సరాలు అవుతుందన్న. కాంగ్రెస్ 6 గ్యారంటీలు అని చెప్పారు. ఏ ఒక్క గ్యారంటీ కూడా మహిళలకు ఫ్రీ బస్ అన్నారు. మహిళలకు ఫ్రీ బస్ అని పెట్టి మహిళలను కొట్టుకునే విధంగా చేస్తురే తప్ప అదేవిధంగా మహిళలకు 2,000 ప్రతి మహిళకు పెన్షన్ ఇస్తా అన్నారు. ఇప్పటివరకు ఒక్క మహిళకు ఇచ్చిన దాఖలాలు లేవు. అదేవిధంగా వృద్ధాప్య మహిళలకు అందరికి వృద్ధాప్యులకు 4,000 ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఏ ఒక్కరికి ఇచ్చిన దాఖలాలు లేవు. వీళ్ళన్నీ మభ్యపెట్టుకుంటా మసిపూచి చేసే విధంగా చేస్తున్నారు తప్ప ఎటువంటి ఒక 6 గ్యారెంటీలు ఎటువంటి అమలు కాలేదు. ముఖ్యంగా మీరు ఏమనుకుంటున్నారు? బీజేపీ అభ్యర్థి గెలిపించుకోవాలి సార్. ఎందుకంటే మనం 12 సంవత్సరాలు బీఆర్ఎస్కి ఇచ్చినాం. ఇప్పుడే బీఆర్ఎస్ నాయకుడు చెప్పిండు ఇక్కడ బస్సుకి కమిటీ లేదు, తాగునీళ్ళు లేదని. 12 సంవత్సరాల నుంచి వాళ్ళే ఉన్నారు. ఇక్కడ ఏం చేసినారు? మళ్ళీ అభివృద్ధి చేసినారనేసి వాళ్ళే అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉంది. వారు గ్యారంటీలు వదిలేసింది. వారు 2 సంవత్సరాల నుంచి వాళ్ళు కార్పొరేటర్ వాళ్ళే ఉన్నారు కదా.
మరి ఎట్లీస్ట్ బస్సు సమస్యలు కూడా చూడాలి కదా, రోడ్లు కానీ, మురికి నీళ్లు కానీ, తాగే నీళ్లు కానీ సమస్య అనేసి ఇప్పుడు బీఆర్ఎస్ లీడర్ చెప్పిండ్రు. 12 సంవత్సరాల నుంచి వాళ్ళే ఉన్నారు ఇక్కడ ప్రభుత్వానికి. మళ్ళీ ముఖ్యంగా అంటే గ్యారంటీ కార్డులు పట్టుకొని బీఆర్ఎస్ నేతలు తిరుగుతున్నారు, ప్రజలకు బాకీ ఉన్నారు. 2,500 రూపాయలు మహిళలకు ఇవ్వలేదు, అదేవిధంగా వృద్ధులకు తర్వాత మహిళలకు 2,500 రూపాయలతో పాటు పెన్షన్ కూడా పెంచలేదు. అలాంటి కార్డులు, బాకీ కార్డులు పట్టుకొని బీఆర్ఎస్ నేతలు ప్రచారంలోకి వెళ్తున్నారు. అవి అమలు కాలేదండి. అన్న, కాంగ్రెస్ పార్టీ ఏమేమి ఇచ్చిందో ఇప్పుడు నేను చెప్తా, వాళ్ళందరినీ లిస్ట్ రాసుకోమను. సన్న బియ్యం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, 500కు గ్యాస్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, ఫ్రీ బస్సులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మహిళలకు. ఈ అన్నట్టు మహిళలు కొట్టుకుంటురు అని అన్నారు చూసినావా? మేబీ వీళ్ళందరూ కలిసి వాళ్ళను తయారు చేసి కొట్టిపించినట్టు వీడియోలు తయారు చేసారేమో. మహిళలు ఎవరైతే జాబ్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళకు వచ్చే జీతము 15 నుంచి 20,000 అన్న. వాళ్ళకు ట్రాన్స్పోర్టేషన్కి 5-6 వేలు ఖర్చు అయిపోతాయి. అవే పైసలు చిట్టేసుకుంటే వాళ్ళ మధ్యతరగతి కుటుంబాలకు ఆసరైతుంది అని చెప్పి మా గొప్ప ఆలోచనతోని మా సీఎం గారు ఇచ్చిన చెల్లెలకు ఇచ్చిన అన్న తరపున చెల్లెలకు ఇచ్చిన కానుక అది. ఇంకోటి రుణమాఫీ చేసినాడు, ఉద్యోగాలు ఇచ్చినాడు, 200 యూనిట్లకే ఫ్రీ కరెంట్ బిల్ మాఫీ చేసినాడు. మనకి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకొచ్చినాడు. అటు చూసినట్టయితే శిలాపలకాలు వేసి అంటారు కదా, శిలాపలకాలు వేసినాకనే కదా డెవలప్మెంట్ ఎట్లా చేస్తుంది అనేది అలా క్లియర్గా ఇచ్చిన తర్వాత డెవలప్మెంట్ స్టార్ట్ చేసేది. ఆ దేశం లోపలనే బై ఎలక్షన్లు ఇవన్నీ రావడం అనేది 1 by 1 జరుగుతాయి. 10 ఏళ్ళ నుంచి కావాలి, మేము 2 సంవత్సరాలు అవుతాయంటే ఇక మంత్రం వేసేసినట్టు అవుతుందంటే ఇక అట్లనే వాళ్ళు అనుకుంటారు. ఏంటంటే ఇవన్నీ ఈ ఎలక్షన్ వచ్చింది, చాలా ఫస్ట్రేటెడ్ ఉన్నారు వీళ్ళంతా. గెలిచేది నవీన్ కుమార్ యాదవ్, ఆయన ఎట్టి పరిస్థితుల్లో టికెట్ వచ్చినప్పుడే కన్ఫర్మ్ అయిపోయింది ఆయన గెలుస్తాడు. వీళ్ళకి ఏం చేయాలి తెలియక సోషల్ మీడియాలో తుమ్మినాయి, దగ్గినాయి, లేకపోతే వాళ్ళు అనుకుంటున్నాయి, ఇట్లా మీడియా ముఖంగా చెప్తున్నారు. ముఖ్యంగా అంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో విద్యార్థులకు స్క్రూటీలు ఇస్తామని చెప్పిండ్రు, నిరుద్యోగులకు భృతి ఇస్తామని చెప్పారు, తర్వాత మహిళలకు 2,500 ఇస్తామన్నారు. ఇవి అమలు కాలేదు ఇప్పటి వరకు. అవి కూడా అవుతాయి అన్న, అవి కూడా ఖచ్చితంగా అవుతాయి, ఇస్తారు. ఇప్పుడు ఏవైతే ప్రయారిటీ లిస్టులు ఉన్నాయో వాటిని క్రమక్రమాన ఇచ్చుకునే ప్రయత్నం చేస్తుంది ప్రజాపాలన, రేవంత్ అన్న పాలన. ముఖ్యంగా అంటే ఇక్కడ మహిళ ఒక అభ్యర్థి కాబట్టి ఆమెకు సంబంధించినటువంటి సింపతి మీద గెలుస్తామన్నటువంటి ధీమాతో బీఆర్ఎస్ నేతలు అంటారు. అవునన్నా, ఒక్కటి ఈరోజు మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం ఆ ఫ్యామిలీకి ఒక లాస్. 100% వాళ్ళు ఒక బాధలు ఉంటారు, వాళ్ళకు కూడా మా సానుభూతి ఉంటుంది. కానీ పబ్లిక్ సానుభూతి ఎంచుకుంటారా, ప్రోగ్రెస్ డెవలప్మెంట్ ఎంచుకుంటారా అనేది ఈ ఎలక్షన్లు అర్థమైపోద్ది అన్న. వాళ్ళు సానుభూతి తోటి పోతే ముంగడికి, మేము డెవలప్మెంట్ తోటి పోతున్నాం. 100% పబ్లిక్ డెవలప్మెంట్ తోటి ఉంటారు. ఎందుకంటే గతంలో వాళ్ళ నాయకుడు కేటీఆర్ గారే చెప్పారు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సానుభూతి ఏముందా, బొందల సానుభూతి, మీకు అభివృద్ధి కావాలా అని చెప్పి తీవ్ర భాష పాదం వారే వాడిర్రు. మనం పాత క్లిప్పింగ్స్లో కూడా చూడొచ్చు న్యూస్ ఛానల్స్లో. సో సానుభూతితోటి గెలుస్తాం అనుకోవడం అయితే తప్పు అన్న నా దృష్టిలో. 100% ఇక్కడ ఉన్న ఓటర్స్ అయినా, ఇక్కడ ఉన్న ప్రాంతవాసులు ఎవరైనా కూడా డెవలప్మెంట్ కోరుకుంటారు. డెవలప్మెంట్ కోరుకొని నవీన్ యాదవ్ గారిని గెలిపిస్తారు. ముఖ్యంగా అంటే నవీన్ యాదవ్ డెవలప్ చేస్తారు అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ లేదు. అదేవిధంగా మాగంటి సునీతకు కూడా సానుభూతి చెప్తాం కానీ ఓట్లు వేయమని చెప్పేటువంటి అభిప్రాయం చెప్తాం. సానుభూతి ఉంది, గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి ఉంది. 10 ఏళ్లలో చాలా అభివృద్ధి చేశారు. 2 ML రిజర్వాయర్ కట్టించారు, దళిత భవన్ ఒకటి కట్టించారు, 11 ఎకరాల్లో గ్రౌండ్ ఒకటి సేవ్ చేసి పిల్లలకు స్పోర్ట్స్ కానీ, మంచినీళ్ళు కానీ, రోడ్లు కానీ చాలా డెవలప్మెంట్ జరిగింది. రాష్ట్ర నాయకత్వం కానీ, మా పార్టీ కానీ ముందంజలో ఉంది. ఇస్తామని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి చేసినటువంటి డెవలప్మెంట్ కేసీఆర్ చేయలేదండి. రేవంత్ రెడ్డి గారి దగ్గర కేసీఆర్ గారు ఎక్కువ చేశారు. రేవంత్ రెడ్డి గారు దగ్గర నిధులే లేవంటున్నారు. అసలు బ్యాంకుకు పోతే చేసుకోకపోతున్నారు. కేంద్రం కానీ సహకరిస్తలేదు. ఎక్కడి నుంచి డెవలప్మెంట్ అవుతుంది? టీఆర్ఎస్ అసలు పోటీనే లేదండి. టీఆర్ఎస్ ముందంజలో ఉన్నది కాబట్టి మన అభివృద్ధి కూడా ప్రజలు కాకుండా ప్రజలు లేకుండా కానీ
అభ్యర్థులు విడుదలనే ప్రయోజనాలు చేస్తున్నారు కానీ ఆ వినాయకత్వం చెప్పినట్టు 30,000 మెజార్టీతో చెప్పినట్టు 30,000 మెజార్టీతో అంటే గోపినాథ్ గారు 2 సార్లు 3 సార్లు కలుస్తారా అంటే మీరే చేసుకోండి. ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ 3 పోటీ పడుతున్న సమయంలో కాంగ్రెస్ ఇంత పెద్ద ఎత్తున ప్రచారం ఇటు మంత్రులు సీఎం డివిజన్ ఇన్ఛార్జ్లను పెట్టడం వల్ల పార్టీ పూర్తిగా ఓడిపోయే దిశలో ఉంది. వాళ్ళు అందుకే ఇటు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇటు అజారు కూడా మంత్రి పదవి ఇవ్వడానికి ఇంత పెద్ద మంత్రులను దించడం అంటుంది. ఏంటంటే వాళ్ళ హయాంలో కూడా వాళ్ళు కూడా బస్సుగా డివిజన్ హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల పోరుతో హోరెత్తిపోతోంది. ఈ ఉప ఎన్నికల బరిలో ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా రోడ్ షోలు నిర్వహిస్తూ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి. ఇరు పార్టీల అభ్యర్థులు ముఖ్య నాయకులు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లను ఆకర్షించేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. జూబ్లీహిల్స్లో ఎటు చూసినా కార్యకర్తలు అభిమానుల సందడి కనిపిస్తోంది. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న ఈ 2 ప్రధాన పార్టీల రోడ్ షోలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉప ఎన్నికల వేడిని పతాక స్థాయికి చేర్చారు. మొత్తం మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకంగా మారింది. ఉన్నటువంటి ప్రజలు జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు ఇక్కడ రాజ్యంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఏమి చేయనప్పటికీ 365 రోజులు డ్రైనేజ్ వ్యవస్థ నిర్లక్ష్యంగా పారుతా ఉన్నది. ప్రజలు అదే డ్రైనేజ్ వ్యవస్థ మధ్యలోనే జీవించడం జరుగుతుంది. కాబట్టి వీటన్నిటిని డెవలప్మెంట్ చేయడంలో భారతీయ జనతా పార్టీ ముందు వరుసలో ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను.